గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1054. ఈరోజు డైలీ మనీ షోలో అప్డేట్స్ మాట్లాడుకునే ముందు మనం స్టెప్స్ రోజు ఎన్ని నడిచామని డిస్కస్ చేసుకున్నాం కదా. నా స్టెప్ కౌంట్ షేర్ చేసే ముందు నిన్న కామెంట్ సెక్షన్లో కొంతమంది వ్యక్తులు నన్నైతే ఇన్స్పైర్ చేశారు. నిజంగా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఆ కామెంట్స్ అయితే ఒక సార్ ఏజ్ 70 years పైనే అతను 4 kilometers నడుస్తున్నారంట పర్ డే. అండ్ కొంతమంది ఏజ్ 60 years ప్లస్ ఉన్నది, వాళ్ళు కూడా 6000+ స్టెప్స్ నడుస్తున్నారని చెప్పి వాళ్ళ కౌంట్ ఇక్కడ షేర్ చేస్తున్నారు. మీరందరూ కూడా అంటే ఎవరైతే షేర్ చేశారో సార్ యు ఆర్ ఆల్ రియల్లీ గ్రేట్. అంటే ఈ ఏజ్లో కూడా బాగా హెల్త్ సైడ్ అయితే ఫోకస్ చేస్తూ చాలామంది యంగ్స్టర్స్ని అయితే ఇన్స్పైర్ చేస్తున్నారు. ఇలాగే మీరు ఇన్స్పైర్ చేస్తూ మీ జర్నీని అయితే కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీళ్ళతో పాటు చాలామంది 20,000 స్టెప్స్ పైన నడిచామంటున్నారు, 15,000 స్టెప్స్ నడిచామంటున్నారు. వెరీ గుడ్. అందరూ కూడా ఏదైతే ఈ ఫిట్నెస్ జర్నీని షేర్ చేస్తున్నారో అది చూసి మరింత మంది మనతో పాటు జాయిన్ అయ్యారు అనుకోండి, వాళ్ళ హెల్త్ సైడ్ ఫోకస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. దట్ ఈస్ రియల్లీ గుడ్. ఈ జర్నీని అయితే ఇలాగే కంటిన్యూ చేద్దాం. నిన్న నా స్టెప్స్ కౌంట్ విషయంకి వచ్చేసరికి 8,000 స్టెప్స్ నడిచాను. కొంతమంది అంటే 8,000 స్టెప్స్ అంటే తక్కువే కదా అన్న అంటున్నారు. 8,000 స్టెప్స్ నావి అంటే వాకింగ్ ఆర్ రన్నింగ్ ఉంటాయి. వీటితో పాటు నేను ఒక 500 స్కిప్పింగ్ చేస్తాను అండ్ అలాగే వాటితో పాటు మరికొన్ని అదర్ వర్కౌట్స్ చేస్తాను. ఇవన్నీ కూడా చేస్తాను. అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ఈ 8,000 స్టెప్స్ కూడా కంప్లీట్ చేస్తున్నా. లెట్స్ డూ ఇట్. అండ్ ఇక్కడి నుంచి కూడా ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యేలా చేద్దాం. మరింత మంది హెల్త్ సైడ్ ఫోకస్ చేసేలాగా మనం అంతా అయితే ట్రై చేద్దాం. అండ్ ఈరోజు డైలీ మనీ షో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా 1 by 1 డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ డైలీ మనీ షో. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 155 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 80,641 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 81 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,379 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.12% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.1% కరెక్ట్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.18% కరెక్ట్ అయింది. అండ్ ఈ రోజు మార్నింగ్ నుంచి చూసినట్లయితే మన మార్కెట్ లోని ప్రెషర్ కంటిన్యూ అయింది అండ్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కి ఆ ప్రెషర్ మరింతగా పెరిగింది. మార్కెట్ లో ప్రెషర్ కనపడడానికి రీజన్ ఆల్రెడీ మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా వినే ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్ అన్ని స్టేట్స్ ని కూడా వాళ్ళ స్టేట్స్ లోని వేరియస్ లొకేషన్స్ లోని మాక్ డ్రిల్స్ కండక్ట్ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ప్రీవియస్ గా దీన్ని ఎప్పుడు కండక్ట్ చేశారంటే 1971 వార్ టైంలోని ఈ మాక్ డ్రిల్స్ అయితే కండక్ట్ చేశారు. 1971 వార్ అంటే ఆల్మోస్ట్ 50 years తర్వాత కంట్రీ వైడ్ వేరియస్ స్టేట్స్ లోని ఈ మాక్ డ్రిల్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. మాక్ డ్రిల్స్ అంటే ఏంటంటే యుద్ధం జరిగినప్పుడు ఒకవేళ అత్యవసర పరిస్థితులు వచ్చాయంటే శత్రువు మన మీద దాడి చేస్తున్నారనుకోండి, అప్పుడు ప్రజలు వాళ్ళని వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలన్న దాని మీద అవగాహన కల్పించేందుకు గాను గవర్నమెంట్ అయితే ఈ మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తుంటది. ప్రెసెంట్ మనం చూసినట్లయితే 33 స్టేట్స్ లోని టోటల్ గా 250 లొకేషన్స్ లో ఈ మాక్ డ్రిల్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. మన తెలుగు స్టేట్స్ విషయంకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోను, తెలంగాణ హైదరాబాద్ లోను ఈ మాక్ డ్రిల్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో ఆల్మోస్ట్ 50 years తర్వాత గవర్నమెంట్ ఈ మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తున్నారంటే ఆల్మోస్ట్ వార్ కి ప్రిపేర్ అయి ఉండాలని చెప్పి గవర్నమెంట్ ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ వార్ జరిగింది అనుకోండి, జనరలీ వార్ జరిగినప్పుడు మార్కెట్ పైన అయితే ఇంపాక్ట్ ఉంటుంది. దాని గురించి మీ అందరికి ఐడియా ఉన్నది కదా. కానీ ఆ ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుందన్నది ఇప్పుడే ఎవరు కూడా చెప్పలేం. అంటే వార్ యొక్క ఇంటెన్సిటీ పైన ఇదైతే ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు వెళ్ళి మనం ఓన్లీ టెర్రరిస్ట్ స్థావరాలపైన అటాక్ చేసి వస్తామా లేదా ఫుల్ ఫ్లెజ్డ్ గా వార్ జరుగుతుందా అన్నది ఎవరు కూడా చెప్పలేం కదా. ఒకవేళ ఫుల్ ఫ్లెజ్డ్ వార్ జరిగింది అనుకోండి, దాని యొక్క ఇంటెన్సిటీని బట్టి మార్కెట్ పైన ఇంపాక్ట్ అన్నది ఆధారపడి ఉంటుంది. ఇది మార్కెట్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే ఒకవేళ వార్ జరిగినట్లయితే కామన్ మ్యాన్ పైన దీని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నాం ప్రెసెంట్ పానిక్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు. కాకపోతే మనం కొంత జాగ్రత్తగా ఉండడంలో ఎటువంటి తప్పు లేదు కదా. సో వార్ జరిగితే జనరల్లీ ఏం జరుగుతుంది? వార్ జరిగినట్లయితే లాజిస్టిక్స్ ఛాలెంజ్ అయితే బాగా పెరుగుతుంది. ఈ లాజిస్టిక్స్ ఛాలెంజ్ పెరగడం వలన నిత్యావసర వస్తువుల ధరలు అయితే పెరుగుతాయి కదా. సో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినట్లయితే మన మంత్లీ బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ బడ్జెట్ కొంతవరకు పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఒకవేళ మీ దగ్గర ఎక్సెస్ మనీ ఉన్నదనుకోండి, నెక్స్ట్ 1 or 2 months వరకు మీ ఇంట్లో యూజ్ చేసేటువంటి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని కొని పెట్టుకోవడంలో తప్పులేదు. ఒకవేళ ప్రైస్లు పెరిగాయి అనుకోండి, అప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ మనమే పడకుండా కాపాడుకోవచ్చు. అలా కాకుండా వార్ ఇంటెన్సిటీ మరీ ఎక్కువగా లేదనుకోండి, అప్పుడు ప్రైస్లు కూడా పెరగకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు పానిక్ అవ్వాలని కాదు, బట్ జాగ్రత్తగా ఉండడంలో తప్పు లేదు. కాబట్టి దీని అంటే వార్ జరిగినట్లయితే కామన్ మ్యాన్ పైన ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అన్నది మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అండ్ మార్కెట్ పైన ఇంపాక్ట్
మార్కెట్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇందులో మనం మాట్లాడుకున్నాం కదా, వార్ ఇంటెన్సిటీని బట్టి మార్కెట్ పైన ఇంపాక్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. బట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఒకవేళ మనం చూసాం అనుకోండి, పాకిస్తాన్ నిజంగా మనతో వార్ చేసేటువంటి సిచ్యువేషన్ లో ఉన్నదంటే పాకిస్తాన్ ఎకానమీ ఆల్రెడీ చాలా స్ట్రగుల్ అవుతున్నది. ఒకవేళ ఇండియాతో ఫుల్ ఫ్లెజ్డ్ గా వార్ చేయాలనుకోండి, వాళ్ళ ఎకానమీ పైన భారీగా ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ప్రెసెంట్ పాకిస్తాన్ అయితే మనతోని ఫుల్ ఫ్లెజ్డ్ వార్ చేసేటువంటి సిచ్యువేషన్స్ కూడా కనపడట్లేదు. ఈవెన్ వరల్డ్ వైడ్ మనకి సపోర్ట్ గురించి మనం మాట్లాడుకోవాలంటే మైట్ బి చైనా పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే అవకాశం ఉన్నది. అంటే వాళ్ళు డైరెక్ట్ గా వార్ లోకి వచ్చి ఇక్కడ సపోర్ట్ చేయకపోవచ్చు, మైట్ బి వెనక నుంచి సపోర్ట్ చేయొచ్చు. కానీ ఓవరాల్ గా చూసుకుంటే అదర్ కంట్రీస్ లైక్ రష్యా కావచ్చు, రష్యాతో పాటుగా వేరే అదర్ కంట్రీస్ అయితే ఇండియాకే సపోర్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బట్ ఇప్పుడు వార్ స్టార్ట్ అవుతుందా లేదా మనం ఎవరు చెప్పలేం. కానీ గవర్నమెంట్ అయితే వార్ రిలేటెడ్ గా పబ్లిక్ ని అలర్ట్ చేస్తుంది అన్నది మనం రేపు కండక్ట్ చేయబోయేటువంటి డ్రిల్స్ ని బట్టి కొంతవరకు అయితే అర్థం చేసుకోవచ్చు. ఫైనల్లీ ఏం జరుగుతుంది అన్నది ఎవరు చెప్పలేం. కాబట్టి కొంతవరకు అంటే నిత్యావసర వస్తువులు రిలేటెడ్ గా కావచ్చు అండ్ మార్కెట్ లోని అంటే లాంగ్ టర్మ్ కి ఎవరైనా ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళైతే పెద్దగా భయపడాల్సినటువంటి పని లేదంటే ఇటువంటి టైంలో ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయినా కూడా గ్రాడ్యువల్లీ మార్కెట్ మళ్ళీ రికవర్ అవుతుంది. అండ్ మంచి స్టాక్స్ మన దగ్గర ఉన్నట్లయితే ఆ స్టాక్స్ రికవర్ అవుతాయి. అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే ఆ ఇన్వెస్ట్మెంట్స్ ని మనం కంటిన్యూ చేసుకోవచ్చు. బట్ ఇటువంటి వార్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయి ఈ టైంలో మార్కెట్ లో ఎక్కువగా వాలటాలిటీ కనపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇటువంటి టైంలోని మార్కెట్ తోని జాగ్రత్తగా ఉండడం అన్నది బెటర్. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ ఒకవేళ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు రీచ్ అవుతాయి. నెక్స్ట్ ఇండియాకి యూఎస్ తోని ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా నెగోషియేషన్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి కదా. దీనిలో భాగంగా మన గవర్నమెంట్ యూఎస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఆటో పార్ట్స్, స్టీల్ అండ్ అలాగే ఫార్మా ప్రొడక్ట్స్ పైన జీరో టారిఫ్ ని ప్రపోజ్ చేసినట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఈ జీరో టారిఫ్ అన్నది అప్ టు సర్టెన్ క్వాంటిటీ వరకు వర్తించేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఒకవేళ మన గవర్నమెంట్ కనుక యూఎస్ కి చెందిన ఈ ఆటో పార్ట్స్ కావచ్చు, స్టీల్ కావచ్చు, ఫార్మా ప్రొడక్ట్స్ కావచ్చు వాటిపైన జీరో టారిఫ్ ని విధించినట్లయితే అటు నుంచి యూఎస్ గవర్నమెంట్ కూడా మనకి చెందినటువంటి ఆటో పార్ట్స్, స్టీల్ అండ్ ఫార్మా ప్రొడక్ట్స్ పైన జీరో టారిఫ్ ని విధించవచ్చు. కాబట్టి ఈ సెక్టర్స్ లోని బిజినెస్ ని ఆపరేట్ చేసేటువంటి మన ఇండియన్ కంపెనీస్ దీని వలన లాభపడేటువంటి అవకాశం ఉన్నది. బట్ ఈ ట్రేడ్ డీల్ లో వేరియస్ నెగోషియేషన్స్ అయితే జరుగుతూనే ఉంటాయి రెండు కంట్రీస్ మధ్యన. ఫైనల్లీ ట్రేడ్ డీల్ లో ఏది ఫైనల్ అవుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ అదానీ పవర్ వాళ్ళు రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ అదానీ పవర్ వాళ్ళు యూపీ గవర్నమెంట్ అక్టోబర్ లో ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి వీళ్ళు ఆల్రెడీ ఆ టెండర్ ని గెలుచుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పుడు యూపీ గవర్నమెంట్ అదానీ పవర్ వాళ్ళతోని 25 ఇయర్స్ కి గాను 1600 మెగావాట్ పవర్ సప్లై రిలేటెడ్ గా పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ని సైన్ చేసేందుకు గాను ఈ రోజు యూపీ కేబినెట్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. సో యూపీ కేబినెట్ ఇప్పుడు ఈ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ని అప్రూవ్ చేసేసింది. కాబట్టి ఈ ప్రాసెస్ అయితే ముందుకు వెళ్ళనున్నది. దీన్ని అదానీ పవర్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఆన్లైన్ గేమింగ్ బిజినెస్ ఏదైతే ఉన్నదో దీనిపైన జిఎస్టీ రిలేటెడ్ గా డీజీజీ అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ వాళ్ళు సుప్రీం కోర్టు కి ఒక క్లారిటీని అయితే ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ ఈ ఆన్లైన్ గేమింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి సర్వీస్ ట్యాక్స్ 18% అయితే పే చేస్తున్నాయి. కానీ ఈ ఆన్లైన్ గేమింగ్ అన్నది బెట్టింగ్ కిందకు వస్తుంది. కాబట్టి వీటిపైన 28% జిఎస్టీని అయితే విధించాలని చెప్పి వీళ్ళు సుప్రీం కోర్టుకి అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. చాలా రోజుల నుంచి గవర్నమెంట్ అయితే ఈ ఆన్లైన్ గేమింగ్ ఏదైతే ఉంటుందో వాటిపైన 28% జిఎస్టీని అయితే విధించాలని చెప్పి గవర్నమెంట్ అయితే ప్రయత్నిస్తున్నది. ఫైనల్లీ సుప్రీం కోర్టులో అయితే కేసు నడుస్తున్నది కదా. ఈ కేసులోని ఫైనల్ జడ్జ్మెంట్ ఏం వస్తుంది అన్నది మనం చూడాలి. జిఎస్టీ కౌన్సిల్ అయితే వేరియస్ ఆన్లైన్ గేమింగ్ కంపెనీస్ పైన ప్రీవియస్ గానే చాలా వరకు పెండింగ్ జిఎస్టీ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ జిఎస్టీ పెనాల్టీస్ అయితే విధించడం జరిగింది. ఫైనల్లీ సుప్రీం కోర్టు వర్డిక్ట్ ని బట్టి ఈ ఆన్లైన్ గేమింగ్ పైన ఎంత జిఎస్టీ విధిస్తారన్నది మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా ఈ రోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. యాక్చువల్లీ ఎస్ బ్యాంక్ లోని మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేసేందుకు గాను జపాన్ కి చెందినటువంటి సుమిటోమో మిట్సుయి బ్యాంకింగ్ కార్ప్ వాళ్ళు చాలా రోజుల నుంచి డిస్కషన్స్ లో ఉన్నట్లుగా న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఈ డిస్కషన్స్ అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నాయని అండ్ త్వరలోనే ఎస్ బ్యాంక్ లోని వీళ్ళు మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాయి. ఒకవేళ ఎస్ బ్యాంక్ లో వీళ్ళు మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేశారనుకోండి, సెబీ రూల్ ప్రకారం 26% ఓపెన్ ఆఫర్ కూడా ట్రిగర్ అవనున్నది. ప్రెసెంట్ ఎస్ బ్యాంక్ లో మనం చూసినట్లయితే ఎస్బీఐ వాళ్ళు నియర్లీ 23% పైన స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. ఎస్ బ్యాంక్ తో పాటు అడ్వెంట్, కార్లియల్, ఎల్ఐసి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్స్ కూడా ఎస్ బ్యాంక్ లోని స్టేక్ ని హోల్డ్ చేస్తున్నాయి. సో యాక్చువల్లీ మనం చూసినట్లయితే కోవిడ్ టైంలోని ఎస్ బ్యాంక్ లో వచ్చినటువంటి ఇష్యూ ఉన్నది కదా, ఆ ఇష్యూ టైంలోని ఎస్ బ్యాంక్ కొలాప్స్ అవ్వకుండా ఉండడానికి ఆర్బీఐ అయితే వేరియస్ మెజర్స్ తీసుకోవడం జరిగింది. ప్రెసెంట్ చూసినట్లయితే ఎస్ బ్యాంక్ లోని కొంతవరకు రికవరీ కనపడుతున్నది కదా. సో దీంతోనే ఎస్ బ్యాంక్ లో వీళ్ళు స్టేక్ ని అక్వైర్ చేయడానికి చూస్తున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఈ న్యూస్ బాగా సర్క్యులేట్ అయ్యేసరికి ఈ రోజు మార్నింగ్ 18 రూపీస్ ఆర్డర్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ఎస్ బ్యాంక్ స్టాక్ లో చాలా పాజిటివ్ మూమెంట్ కనపడింది. దాని తర్వాత ఈవెన్ ఎస్ బ్యాంక్ వాళ్ళు కూడా ఈ న్యూస్ కి క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే బ్యాంక్ యొక్క గ్రోత్
ట్రాజెక్టరీ కోసం అని చెప్పి రొటీన్ గా వీళ్ళు వేరియస్ ఆపర్చునిటీస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నామని, కాకపోతే ఇప్పటి వరకు ఏది ఫైనలైజ్ అవ్వలేదు, ఇంకా డిస్కషన్ స్టేజ్ లోనే చాలా వరకు ఉన్నాయి. దాంతో మేము ఎక్స్చేంజెస్ కి అప్పుడే అప్డేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఏది కూడా ఫైనల్ అవ్వలేదు కదా, వన్స్ ఫైనల్ అయినట్లయితే వీళ్ళు అప్డేట్ చేస్తారు, కానీ ఫైనల్ అవ్వలేదు కాబట్టి ఏదీను వీళ్ళు అప్పుడే ఎక్స్చేంజెస్ కి ఏది కూడా అప్డేట్ చేయలేమని చెప్పి వీళ్ళు క్లారిటీ ఇచ్చారు. అంటే వీళ్ళు కంప్లీట్ గా డినై చేయలేదు, అంటే మేము ఎవరితోని డిస్కషన్స్ లో లేము స్టేక్ సేల్ కి అనేది వీళ్ళు కంప్లీట్ గా న్యూస్ అయితే డినై చేయలేదు. వీళ్ళైతే వేరియస్ ఆపర్చునిటీస్ ని చూస్తున్నాం అని చెప్తున్నారు. బట్ దీన్ని బట్టి మనం చూసినట్లయితే మైట్ బి వీళ్ళు వేరియస్ పీపుల్ తో అయితే డిస్కషన్స్ జరుపుతూ ఉండొచ్చు. చూడాలి ఎవరైనా సరే ఎస్ బ్యాంక్ లోని మెజారిటీ స్టేక్ ని ఎక్వైర్ చేస్తారా లేదా అన్నది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరియస్ పిఎస్యూస్ లోని గవర్నమెంట్ కు ఉన్నటువంటి స్టేక్ ని ఓఎఫ్ఎస్ రూట్ లోనైతే కంటిన్యూస్ గా డైవర్స్ చేసుకుంటూ వస్తున్నారు కదా. దీనిలో భాగంగా పిఎస్యూ బ్యాంక్స్ లో కూడా గవర్నమెంట్ కు ఉన్నటువంటి స్టేక్ ని డైవర్స్ చేయొచ్చు అని చెప్పి చాలా రోజుల నుంచి న్యూస్ అయితే వినిపిస్తున్నది. ఇప్పుడు దీని రిలేటెడ్ గా మనీ కంట్రోల్ వాళ్ళు గవర్నమెంట్ సీనియర్ అఫీషియల్స్ దగ్గర నుంచి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం షేర్ చేస్తున్నారంటే మెయిన్లీ 5 పిఎస్యూ బ్యాంక్స్ లైక్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ అండ్ అలాగే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, ఈ 5 బ్యాంక్స్ లోని ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని గవర్నమెంట్ ఓఎఫ్ఎస్ రూట్ లో వాళ్ళకు ఉన్నటువంటి స్టేక్ లోని మైనారిటీ స్టేక్ ని డైవర్స్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, ఈ స్ట్రాటజిక్ సేల్ రిలేటెడ్ గా ఆల్రెడీ గవర్నమెంట్ అయితే స్ట్రాటజిక్ నోట్ ని ప్రిపేర్ చేస్తున్నది, కానీ బట్ ఈ ఓఎఫ్ఎస్ అన్నది ఈ సంవత్సరంలో ఉండకపోవచ్చు, ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని ఈ ఓఎఫ్ఎస్ ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ మనం చూసినట్లయితే ఈ పిఎస్యూ బ్యాంక్స్ లోనే కాదు వేరియస్ పిఎస్యూస్ లోని గవర్నమెంట్ ఉన్నటువంటి స్టేక్ అయితే కంటిన్యూస్ గా డైవర్స్మెంట్ ప్రాసెస్ అయితే నడుస్తుంది. దానిలో భాగంగానే ఈ బ్యాంక్స్ లో కూడా గవర్నమెంట్ అయితే స్టేక్ డైవర్స్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ కేపీఐటీ టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. వీళ్ళు ఆటోమేటివ్ బెంచ్ మార్కింగ్ అండ్ కాస్ట్ రిడక్షన్ డ్రివెన్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేసేటువంటి కేర్ సాఫ్ట్ గ్లోబల్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ని ఎక్వైర్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ కంపెనీని ఎక్వైర్ చేయడం ద్వారా కేపీఐటీ వాళ్ళకి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కంపెనీ దగ్గర బెంచ్ మార్కింగ్ టెక్నాలజీ, ఆప్టిమైజేషన్, కాస్ట్ రిడక్షన్ ఇంజనీరింగ్ టాలెంట్ సొల్యూషన్స్ అండ్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ లాంటి 3 బిజినెస్ అయితే ఉన్నాయి. ఈ బిజినెస్ లన్నీ కూడా ఇప్పుడు కేపీఐటీకి వచ్చి యాడ్ అవడంతో పాటు ఈ కంపెనీకి గ్లోబల్ ఓఈఎంస్ తో ఉన్నటువంటి టైప్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైప్స్ ద్వారా కేపీఐటీ వాళ్ళు వాళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుందని, అండ్ అంతేకాకుండా ఈ కంపెనీకి ట్రక్స్ అండ్ ఆఫ్ హైవే సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఎక్స్పర్టీస్ ఏదైతే ఉన్నదో అది కూడా కేపీఐటీ వాళ్ళకి యూజ్ అవుతుంది. కాబట్టి ఈ సెగ్మెంట్ లో వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుందని, చైనాలోని వేరియస్ ఓఈఎంస్ తోని ఈ కంపెనీకి ఉన్నటువంటి కనెక్టివిటీ వలన చైనాలోని కూడా వాళ్ళ బిజినెస్ ని స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి కేపీఐటీ టెక్నాలజీస్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఈ కంపెనీని ఎక్వైర్ చేయడం ద్వారా గ్లోబల్ ఓఈఎంస్ తో ఆల్రెడీ వీళ్ళకి టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ ఫర్దర్ గా కూడా ఎక్స్టెండ్ అవడానికి హెల్ప్ఫుల్ అయినట్లయితే లాంగ్ టర్మ్ లోని ఇది కేపీఐటీ టెక్నాలజీస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ శిల్పా మెడికేర్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి చెందినటువంటి బెంగళూరు యూనిట్ ఫర్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీలోని ఈ మార్చ్ 10th నుంచి మార్చ్ 14th మధ్యన యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ తరపున ఫినిష్ మెడిసిన్ ఏజెన్సీ వాళ్ళు ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ లోని కొన్ని మైనర్ అబ్జర్వేషన్స్ అయితే వచ్చాయి, కానీ వాటిని మేము రిజాల్వ్ చేసుకుంటాం. సో దీంతో ఈ యూనిట్ కి యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ దగ్గర నుంచి జిఎంపీ అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ నుంచి యుఎస్ తో పాటుగా కొన్ని అదర్ మార్కెట్స్ కి వీళ్ళు ఓరల్ ఫిల్మ్ ప్రొడక్ట్స్ అయితే సప్లై చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ దగ్గర నుంచి కూడా కొన్ని ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా అప్రూవల్ వచ్చింది, కాబట్టి ఎంటైర్ యూరోప్ రీజియన్ లోని ఈ ప్రొడక్ట్స్ ని వీళ్ళు సప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా వీళ్ళకి అడిషనల్ బిజినెస్ జనరేట్ అవ్వచ్చు, కాబట్టి ఇది శిల్పా మెడికేర్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ టాటా మోటార్స్ వల్ల ఏప్రిల్ మంత్ యూకే జేఎల్ఆర్ సేల్స్ నెంబర్స్ అయితే వచ్చాయి. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మంత్ లోని వీళ్ళు 5627 యూనిట్స్ ని సేల్ చేసినట్లయితే ఈ ఏప్రిల్ లోని జస్ట్ 3787 యూనిట్స్ ని మాత్రమే వీళ్ళు సేల్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో చూసినట్లయితే ఈ ఏప్రిల్ మంత్ లోని వీళ్ళ యూకే జేఎల్ఆర్ సేల్స్ నెంబర్ లో అయితే సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. యాక్చువల్లీ యూరోప్ లోని ఆటో సెక్టర్ లో కొంతవరకు స్లో డౌన్ అయితే కంటిన్యూ అవుతున్నది. దాంతో వీళ్ళ సేల్స్ నెంబర్స్ అయితే ఇంపాక్ట్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతున్నది. సిఎన్బిసి వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం త్వరలోనే ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అయినటువంటి ఐఆర్డిఏ వాళ్ళు బ్యాంక్ ఇన్సూరెన్స్ మోడల్, అంటే వేరియస్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి చెందినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని బ్యాంక్స్ అయితే సెల్ చేస్తుంటాయి కదా, ఆ బ్యాంక్స్ కి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇప్పటి వరకు కమిషన్ ని పే చేస్తూ వస్తున్నాయి. సో ఇలా బ్యాంక్స్ కి ఇన్సూరెన్స్ సేల్ చేయడం ద్వారా కమిషన్ ఎక్కువగా వస్తుండడంతో బ్యాంక్స్ ఏం చేస్తున్నాయంటే ఈ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని వాళ్ళకి చెందినటువంటి వేరియస్ ప్రొడక్ట్స్ లైక్ లోన్స్ కావచ్చు, వేరియస్ అదర్ ప్రొడక్ట్స్ కావచ్చు, వాటితో లింక్అప్ చేసి కస్టమర్స్ కి సేల్ చేసేస్తున్నాయి. ఒక్కోసారి దీని ద్వారా మిస్ సెల్లింగ్ అనేది జరుగుతున్నది. కాబట్టి ఈ బ్యాంక్ ఇన్సూరెన్స్ మోడల్ ని కొంతవరకు తగ్గించడానికి ఐఆర్డిఏ అయితే ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగానే ఇప్పటి వరకు బ్యాంక్స్ ఒకవేళ ఇన్సూరెన్స్
ప్రొడక్ట్ ని సెల్ చేసినట్లయితే ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళకి కమిషన్ ని పే చేసేవి కదా, కానీ ఇకపైన దాన్ని కమిషన్ కాకుండా ట్రాన్సాక్షన్ ఫీ మోడల్ కి చేంజ్ చేయడానికి IRDA అయితే ప్రపోజల్ ని పెట్టిందని అండ్ ఈ ప్రపోజల్ ని ఆల్రెడీ ఫైనాన్స్ మినిస్ట్రీకి కూడా పంపించినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఈ ట్రాన్సాక్షన్ ఫీ మోడల్ కి గనక తీసుకొచ్చినట్లయితే మెయిన్లీ మార్కెట్ లో కనపడుతున్నటువంటి భయం ఏంటంటే వేరియస్ బ్యాంక్స్ ఏం చేస్తాయి, వాళ్ళకి వచ్చేటువంటి కమిషన్ తగ్గిపోద్ది కదా, ఆ కమిషన్ తగ్గిపోయినట్లయితే వాళ్ళు ఓన్లీ ఒక ఇన్సూరెన్స్ తోనే టైఅప్ అయి ఉండకుండా మల్టిపుల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ తోని టైఅప్ అయ్యి ఆ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని సెల్ చేయొచ్చు. కాబట్టి వేరియస్ ఇన్సూరెన్స్ కంపెనీస్ పైన ఇంపాక్ట్ పడచ్చు అని చెప్పి మార్కెట్ లో భయం మొదలయ్యి. అండ్ అంతేకాకుండా దీని వల్ల మెయిన్లీ మనం చూసినట్లయితే అంటే కమిషన్ మోడల్ నుంచి ట్రాన్సాక్షన్ ఫీ మోడల్ కి గానీ వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్ ని ఆపరేట్ చేసేటువంటి PB ఫిన్టెక్ పైన కూడా బాగానే ఇంపాక్ట్ పడచ్చు కదా. వాళ్ళు పాలసీ బజార్ ద్వారా వేరియస్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అయితే సెల్ చేస్తుంటారు. ఒకవేళ వాళ్ళకి కూడా ఈ కమిషన్ మోడల్ నుంచి ట్రాన్సాక్షన్ ఫీ మోడల్ కి చేంజ్ చేసినట్లయితే వాళ్ళ నెంబర్స్ పైన అయితే క్లియర్ గా ఇంపాక్ట్ పడుతుంది కదా. సో అది PB ఫిన్టెక్ కి కూడా నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉండడంతో ఒక్కసారి ఈ న్యూస్ సర్క్యులేట్ అయిన తర్వాత ఈ రోజు సెషన్ లోని వేరియస్ లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్ లోని ప్రెషర్ కనపడింది అండ్ PB ఫిన్టెక్ స్టాక్ లో అయితే ఇంకా ఎక్కువ ప్రెషర్ చూసాం. కాకపోతే దీని రిలేటెడ్ గా మోర్గన్ స్టాన్లీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ న్యూస్ రావడంతో స్టాక్స్ అయితే చాలా ఎక్కువగా రియాక్ట్ అయ్యాయి, కానీ జనరల్లీ ప్రెసెంట్ చూసినట్లయితే ఆల్రెడీ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే కొంతవరకు స్ట్రగుల్ అవుతున్నాయి. దానికి మనం రీజన్ మాట్లాడుకోవాలంటే ఎప్పుడైనా సరే లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరైనా కొనాలనుకోండి దట్ ఈస్ ఎ పుష్ ప్రొడక్ట్, అంటే ఎవరంతట వాళ్ళు దాన్ని ఆటోమేటిక్ గా తీసుకోరు. అండ్ అంతేకాకుండా రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ ట్యాక్స్ రెజిమ్ లో ఏవైతే చేంజెస్ తీసుకొచ్చిందో దానిలోని లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఏది లభించకపోవడంతో చాలా మంది ఇన్సూరెన్స్ కొనుక్కోవడం అటువంటివి తగ్గుతాయి. కాబట్టి దానివల్ల ఆల్రెడీ ఇన్సూరెన్స్ కంపెనీస్ పైన ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు ఒకవేళ ఈ కొత్త సిస్టమ్ ని తీసుకొచ్చినట్లయితే దానివల్ల ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇంకా స్ట్రగుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి IRDA ఇటువంటి స్టెప్ తీసుకోకపోవచ్చు అని చెప్పి మోర్గన్ స్టాన్లీ వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని అయితే షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ మనం చూడాలంటే లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ప్రతి ఒక్కరికి కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఉండడం అన్నది మ్యాండేటరీ. సో ఒకవేళ ఇలాంటి స్టెప్స్ అన్ని తీసుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ సేల్స్ కనుక ఇంపాక్ట్ అయ్యాయి అనుకోండి, దానివల్ల ఆబ్వియస్ గా ఆ లైఫ్ ఇన్సూరెన్స్ రీచ్ అనేది ప్రతి ఒక్కరికి వెళ్ళదు కదా. సో IRDA అయితే ఇటువంటి స్టెప్స్ తీసుకోకపోవచ్చు అని చెప్పి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. చూడాలి ఫైనల్లీ IRDA ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుంది అన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీపర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోను మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ హెవీ సివిల్ వర్క్స్ చేసేటువంటి పటేల్ ఇంజనీరింగ్ వాళ్ళు సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర లిమిటెడ్ దగ్గర నుంచి ఒక LOA రిసీవ్ చేసుకున్నారు. ఈ LOA లో భాగంగా మహారాష్ట్ర రాయగఢ్ లోని వీళ్ళు ఒక డ్యామ్ రిలేటెడ్ గా వీళ్ళ టెక్నాలజీని యూజ్ చేయడం ద్వారా కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1300 crores పైన అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 42 months లోని కంప్లీట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ BSNL వాళ్ళ భారత్ నెట్ ప్రాజెక్ట్ లో భాగంగా వేరియస్ కంపెనీస్ కి అయితే కంటిన్యూస్ గా ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి కదా. ఇప్పుడు GR ఇన్ఫ్రా వాళ్ళకి కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగంగా BSNL దగ్గర నుంచి ఒక వర్క్ ఆర్డర్ అయితే వచ్చింది. ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1200 crores పైన అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా కేరళ టెలికాం సర్కిల్ లోని ఈ భారత్ నెట్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ రిలేటెడ్ గా వీళ్ళు వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ ని వీళ్ళు 3 years లో ఎగ్జిక్యూట్ చేసి 7 years పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా అందించవలసి ఉన్నది. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి ఇర్కాన్ లిమిటెడ్ వాళ్ళకి కేరళ స్టేట్ IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక కొత్త ఆర్డర్ వచ్చింది. దీనిలో భాగంగా వీళ్ళు రూరల్ ఇండస్ట్రియల్ పార్క్స్ ని కన్స్ట్రక్ట్ చేయవలసి ఉన్నది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 187 crores అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 30 months లో ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ డిఫెన్స్ సెక్టర్ లో వాళ్ళ సర్వీసెస్ ను ఆఫర్ చేసేటువంటి పారస్ డిఫెన్స్ వాళ్ళు ఇజ్రాయెల్ కి చెందిన డ్రోన్ టెక్నాలజీ కంపెనీ అయిన హెవెన్ డ్రోన్స్ వాళ్ళతోని ఒక MOU సైన్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ హెవెన్ డ్రోన్స్ అనేటువంటి కంపెనీ US కి చెందిన హెవెన్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ. వీళ్ళతో సైన్ చేసినటువంటి MOU లో భాగంగా మన ఇండియాలో వీళ్ళిద్దరూ కలిపి ఒక జాయింట్ వెంచర్ కంపెనీని ఫామ్ చేయడం ద్వారా లాజిస్టిక్ సెక్టర్ తో పాటు వేరియస్ అదర్ సెక్టర్స్ కోసం డ్రోన్స్ రిలేటెడ్ గా అయితే వర్క్ చేయబోతున్నారు. ప్రెసెంట్ వేరియస్ సెక్టర్స్ లోని ఈ డ్రోన్ యూసేజ్ అన్నది బాగా పెరుగుతున్నది కదా. సో ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను ఈ కంపెనీతో కలిపి వీళ్ళు జాయింట్ వెంచర్ని ఫామ్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కాఫీ బిజినెస్ చేసేటువంటి CCL ప్రొడక్ట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్లోని వీళ్ళు ఎక్సెప్షనల్ నెంబర్స్ అయితే పోస్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లోని వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లోని వీళ్ళు 65 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్లో 63 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 101 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. దాంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది.
చేసుకోండి. ఒకవేళ ఈ గ్రోత్ మూమెంటం ని ఇలాగే వీళ్ళు కంటిన్యూ చేసినట్లయితే ఈ స్టాక్ లోని మంచి టర్న్ అరౌండ్ కనపడేటువంటి అవకాశం అయితే ఉన్నది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు CCL ప్రొడక్ట్స్ వాళ్ళ బోర్డ్ ₹5 పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కొఫోర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ రోజు సెషన్ లో స్టాక్ నెగిటివ్ గా రియాక్ట్ అయి ఉండొచ్చు గానీ ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళు ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 229 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 255 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 307 crores కి పెరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు టోటల్ గా $2,126 million వర్త్ ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. ఈ ఆర్డర్స్ లోని 5 లార్జ్ డీల్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 12 months కి వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఎగ్జిక్యూటిబుల్ ఆర్డర్ బుక్ కూడా ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డ్ ₹19 పర్ షేర్ ఫోర్త్ ఇంటర్మ్ డివిడెండ్ ని రికమెండ్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఫేస్ వాల్యూ 10 గా ఉన్నటువంటి వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 5 కి స్ప్లిట్ చేయడానికి రికార్డ్ డేట్ ని June 4th గా వీళ్ళు ఫిక్స్ చేయడం జరిగింది. సో ఒకవేళ మీలో ఎవరైనా ఈ స్టాక్ స్ప్లిట్ లోని పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే June 4th నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. అండ్ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ఫైనాన్షియల్ ఇయర్ 25 వీళ్ళకి ఎక్సెప్షనల్ ఇయర్ అని అండ్ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ తో పాటుగా వీళ్ళకి లార్జ్ డీల్స్ కూడా పైప్ లైన్ లో ఉన్నాయి కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ 26 లో కూడా స్ట్రాంగ్ గ్రోత్ మూమెంటం ని కంటిన్యూ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్యామ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లో కావచ్చు, బాటమ్ లైన్ లో కావచ్చు మంచి గ్రోత్ కనపడుతున్నది. కానీ ప్రీవియస్ క్వార్టర్ లోని మార్కెట్ లో బాగానే ఇంపాక్ట్ అనేది కనపడింది కదా, దాంతో సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ టాప్ లైన్ లోను డ్రాప్ కనిపిస్తుంది అండ్ బాటమ్ లైన్ లో కూడా క్లియర్ గా డ్రాప్ కనిపిస్తుంది. సో ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసిన సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ నెంబర్స్ అయితే ఇంపాక్ట్ అయ్యాయి. కమింగ్ టు ఆపరేషనల్ మెట్రిక్స్ ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ట్రాన్సాక్షన్ వాల్యూమ్ లో కావచ్చు, సిప్ బుక్ లో కావచ్చు, సిస్టమేటిక్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ లో కావచ్చు వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ట్రాన్సాక్షన్ వాల్యూమ్ లో 1% డ్రాప్ కనపడుతున్నట్లయితే సిప్ బుక్ లోని 3.5% డ్రాప్ కనిపిస్తుంది. బట్ లైవ్ ఇన్వెస్టర్ ఫోలియోస్ లో అయితే వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళు సర్వీస్ ఆఫర్ చేసినటువంటి యూనిక్ ఇన్వెస్టర్ నెంబర్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డీసెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ క్వార్టర్ లోని మార్కెట్ లో బాగానే ప్రెషర్ కనపడింది కదా, దీంతో క్యాంప్స్ నెంబర్స్ కావచ్చు, CDSL నెంబర్స్ కావచ్చు అండ్ అలాగే బ్రోకింగ్ కంపెనీస్ నెంబర్స్, వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ నెంబర్స్ వీళ్ళందరి నెంబర్స్ కూడా బాగానే ఇంపాక్ట్ అయితే అయ్యాయి. నెక్స్ట్ వైర్స్ అండ్ కేబుల్స్ బిజినెస్ చేసేటువంటి పాలీక్యాబ్ వాళ్ళ నెంబర్స్ అయితే ఈ రోజు వచ్చాయి. యాక్చువల్లీ ఈ సెగ్మెంట్ లో బిజినెస్ ఆపరేట్ చేసేటువంటి RR కేబుల్ నెంబర్స్ నిన్నే మనం మాట్లాడుకున్నాం కదా, వాళ్ళ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. ఈవెన్ పాలీక్యాబ్ వాళ్ళ నెంబర్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నది. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా లో ఇయర్ ఆన్ ఇయర్ లో 35% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 42% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను, ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ లోని వీళ్ళ FMEG రెవెన్యూస్ లోను, ప్రాఫిట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ EPC సెగ్మెంట్ రెవెన్యూస్ లోను, ప్రాఫిట్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఫైనాన్షియల్ ఇయర్ 25 ని వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఎండ్ చేశామని అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 26 లో కూడా ఈ గ్రోత్ మూమెంటం అయితే కంటిన్యూ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు పాలీక్యాబ్ వాళ్ళ బోర్డ్ ₹35 పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ బస్సెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి JBM ఆటో వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో వీళ్ళు చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 62 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 56 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 72 crores కి పెరిగింది. ఈ క్వార్టర్ లోని వీళ్ళు PM E-Bus సేవా స్కీమ్ 2 లో భాగంగా 1021 ఎలక్ట్రిక్ బస్సెస్ రిలేటెడ్ గా ఆర్డర్ విన్ అయ్యామని అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 5500 crores గా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. అండ్ దీంతో పాటుగా భారత్ మొబిలిటీ షోలోని వీళ్ళు న్యూ ఎలక్ట్రిక్ బస్సెస్ ని కూడా లాంచ్ చేసినట్టుగా అండ్ మారుతి సుజుకి వాళ్ళకి కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళు ఎలక్ట్రిక్ స్టాఫ్ బస్ ని డెలివర్ చేశామని అండ్ వీళ్ళతో పాటు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళకి కూడా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ స్టాఫ్ బస్ ని డెలివర్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ వీళ్ళ నెంబర్స్ బానే ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి స్టేట్ లో కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ యూసేజ్ అయితే పెంచడానికి చూస్తుంది కదా, దానిలో భాగంగా ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ కి అయితే మంచి ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి ఇది కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సిరామిక్స్ కంపెనీ అయిన కజారియా సిరామిక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే కొంత వీక్ గానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లోని ఆల్మోస్ట్ ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేసినట్లయితే మాత్రం వీళ్ళ టాప్ లైన్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ కూడా కొంత ఎక్కువగా ఉండడం వలన సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ టాప్ లైన్ లో గ్రోత్ డెలివర్ చేసిన బాటమ్ లైన్ లో అయితే బాగానే డ్రాప్ కనపడుతున్నది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో కూడా వీళ్ళ బాటమ్ లైన్ ఇంపాక్ట్ అయింది. ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ఈ క్వార్టర్ 4 లోని డొమెస్టిక్ అండ్ అలాగే ఎక్స్పోర్ట్ మార్కెట్స్ లో కూడా డిమాండ్ అయితే తగ్గిందని, దీనివల్ల ఈ క్వార్టర్ నెంబర్స్ అయితే ఇంపాక్ట్ అయినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. అండ్ ప్రెసెంట్ చూసినట్లయితే ఇండస్ట్రీ కొంత
కొంత ఛాలెంజింగ్ సినారియో ఫేస్ చేస్తుందని అండ్ గోయింగ్ ఫార్వర్డ్ కాస్ట్ స్ట్రక్చర్ రిలేటెడ్ గా అది కూడా వర్క్ చేసి ఈ బిజినెస్ లోని వీళ్ళు స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇవ్వడం ద్వారా వీళ్ళ నెంబర్స్ అయితే గ్రో చేయడానికి ప్రయత్నిస్తామని అండ్ అలాగే గోయింగ్ ఫార్వర్డ్ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నో చూస్తే ఈ క్వార్టర్ నెంబర్స్ అయితే బాగానే ఇంపాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ సీజీ పవర్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ సేల్స్ లోని 23% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో అయితే వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 233 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 237 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 274 crores కి పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే నెంబర్స్ అయితే ఈ క్వార్టర్ లో డీసెంట్ గానే ఉన్నాయి. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు టోటల్ గా 3650 crores వర్త్ న్యూ ఆర్డర్స్ ని విన్ అయ్యారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ న్యూ ఆర్డర్స్ లో కూడా 20% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ ఇయర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర టోటల్ గా 9909 crores వర్త్ అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ బుక్ ఉన్నది. నెక్స్ట్ పేటిఎం వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. యాక్చువల్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ నెంబర్స్ ని క్వార్టర్ తో మనం కంపేర్ చేసి చూడకూడదు. ఎందుకంటే వీళ్ళ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ పైన లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి మంత్ లోనే కదా ఆర్బీఐ బ్యాన్ విధించింది. బట్ అప్పటి వరకు ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ బిజినెస్ కూడా వీళ్ళకి ఉండేది కాబట్టి ఆ నెంబర్స్ అంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ నెంబర్స్ కొంచెం ఎక్కువగా కనపడతాయి. సో దాంతో మనం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ నెంబర్స్ ని క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే మాత్రం వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ లాస్లు అయితే భయంకరంగా పెరిగాయి. ఈ లాస్లు ఇంతలా పెరగడానికి రీజన్ ఈ క్వార్టర్ లో వీళ్ళకి 522 crores వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉన్నది. ఈ ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉండడం వల్లనే లాస్లు ఇంతలా పెరిగాయి తప్ప ఈ ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ మనం తీసి చూసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ లాస్లు బాగానే తగ్గాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈరోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.